सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం పంచదశి రెండవ అధ్యాయం 58వ శ్లోకం. నిరంక్షేప్యం శమారోప్య కృష్ణేం సేవేతి పృచ్ఛతః తద్భాషయోత్తరం బ్రూతే శృతిశ్రోతృహితైషిణీ. విద్యారణ్యుల వారు సృష్టి ప్రక్రియ గురించి మనకు చెప్తున్నారు. ఈ సృష్టి ఎలా జరిగింది, మన ముందు కనపడుతున్నటువంటి ప్రపంచము, దీనికి ఏమిటి ఆధారం? మామూలుగా పురాణాలలో బ్రహ్మదేవుడు సృష్టించాడు, ఆ బ్రహ్మదేవుడు పైన బ్రహ్మలోకంలో ఉన్నాడు, బ్రహ్మలోకం అని కూడా తెలియదు, స్వర్గలోకంలో ఉన్నాడు, ఆయన ఈ సృష్టి చేశాడు అని చెప్పి పురాణాల్లో చిన్నప్పుడు కథల్లో విన్నాం. ఆ విన్నటువంటిది ఇప్పుడు మనకు శాస్త్రపరంగా ఆ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి వాక్య ఆధారంగా, అంటే సామవేదానికి చెందినటువంటి ఉపనిషత్తు కనుక సామవేదంలో ఏం చెప్పబడింది, ఈ వేదంలో సృష్టి గురించి ఏం చెప్పబడింది అనేది మనకు ప్రమాణం. దాని వలననే తెలుస్తుంది, కానీ మరి ఏ ప్రమాణం వలన ఈ సృష్టి గురించి మనకు తెలియదు. కనుక ఇక్కడ విద్యారణ్యుల వారు పంచభూత సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ముందు పంచభూతాలు ఏమిటి అంటే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 5 భూతాలు పంచభూతాలు అంటాం. వీటి సృష్టికి కారణం ఎవరు? చాలామంది సృష్టి ఎలా జరిగిందంటే పంచభూతాలతో చేయబడిందండి అంటారు. టక్కన సమాధానం చెప్పేస్తారు. ఎలా జరిగిందంటే పంచభూతాలు అని అంటారు. ఆ పంచభూతాలు ఎలా పుట్టినాయి, ఎవరు పుట్టించారు అనే ప్రశ్నకి వాళ్ళకి ఆలోచన కూడా రాదు. శాస్త్రం చదివేవాళ్ళం కనుక మనం ఆ ప్రశ్న వేస్తాం. ఈ పంచభూతాలను ఎవరు పుట్టించారు అంటే మామూలు ప్రజలు ఏం చెప్తారు, పంచభూతాలు ఎప్పుడూ ఉన్నాయండి, కనుక అవి సృష్టి చేసినాయి, వాటి ద్వారా సృష్టి జరిగింది అంటారు. పంచభూతాలు ఎప్పుడు గనక ఉంటే ఉపనిషత్తు ఏం చెప్పింది, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నది. ఈ సృష్టికి పూర్వం సత్తు మాత్రమే ఉన్నది అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది. మనకు తెలుసు, శాస్త్రం చదువుతున్నాం కాబట్టి. పామరులకు తెలియదు గనక వాళ్ళు పంచభూతాలతో చేయబడిందండి ఈ సృష్టి అని చెప్పి అంటారు. మనం శాస్త్రం చదివాం కాబట్టి ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తు సృష్టికి పూర్వము పంచభూతాలు లేవు, ఒక్క సత్తే ఉన్నది, ఉనికి అంటాం ఆ సత్తుని మనం, అదే బ్రహ్మము. ఆ ఉనికి అయినటువంటి సత్ అనేటటువంటి బ్రహ్మమే ఉన్నది సృష్టికి పూర్వం అన్నాం. పంచభూతాలు తర్వాత వచ్చినాయి. ఎలా తెలుసు మీకంటే మాకు ప్రమాణం ఉంది, ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు కూడా చెప్పింది. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని, ఆ ఆత్మ నుంచి ఈ ఆకాశం పుట్టింది అని చెప్పి ఉపనిషత్తు చెప్పింది మనకు ప్రమాణం. ఛాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పవింది, తత్తేజో అసృజత అని. ఆత్మ తేజస్సుని పుట్టించింది అని చెప్పి అక్కడ 3 భూతాల గురించి మాత్రం చెప్పబడింది. 2 భూతాలు మనం సప్లై చేసుకోవాలి, ఆకాశము, వాయువు. ఈ బ్రహ్మమునకు పంచభూతాలకు మధ్యలో బ్రహ్మము నిష్క్రియం కదా, మరి ఏం చేయడు కదా బ్రహ్మము, నిష్క్రియం బ్రహ్మ. మరి ఈ సృష్టి ఎలా చేశాడు అంటే దీనికి వీళ్ళిద్దరికి మధ్యలో, బ్రహ్మానికి ఆకాశానికి మధ్యలో ఒకటి ఉంది. ఎలాగైతే
మట్టి నీళ్లు పోసిన మట్టితోనే కలిపిన మట్టితోనే కుండ చేయగలుగుతాం. మనం చూసాం ఒక క్లాస్లో. నీళ్లతో కలిపినటువంటి ఇక్కడే చూసాం ఈ పంచదశలోని నీళ్లతో ఉన్నటువంటి అంటే నీళ్లు కలిపినటువంటి పేస్ట్ లాగా చేసినటువంటి మట్టే కుండగా అవుతుంది. కానీ భూమి అంతా మట్టే కదా, మరి కుండ చేయొచ్చా? చేయలేవు. అలాగే ఈ యొక్క మాయ అనేటువంటి తన యొక్క శక్తి ద్వారా, బ్రహ్మము మాయాశక్తి ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు. ముందు పంచభూతాలను సృష్టించాడు. కనుక ఈ పంచభూతాల్లో మొదట పుట్టింది ఏమిటి? ఆకాశం. ఆ ఆకాశాన్ని గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం. ఆకాశ ఉత్పత్తి అన్నాడు. మొదటి చైల్డ్ అనమాట, పుత్రుడు లాగా చూసుకోవాలి కార్యం. ఆకాశం పుట్టింది అన్నారు. ఇక్కడ మనకు శాస్త్రంలో ఇంకా కొంచెం గంభీరంగా చూస్తే బ్రహ్మము సృష్టి మాత్ర కారణం. కుండలు చేసేవాడు ఉన్నాడు చూడండి. కుండలు చేసేవాడు కుండను ఎట్లా చేస్తాడు? కుండలు చేసేవాడు నిమిత్త కారణం అంటాం. మట్టిని ఉపాదాన కారణం అన్నాం. మట్టిని తీసుకొచ్చి కుండను చేసేవాడు ఈ కుండను చేశాడు. ఎలా చేశాడు? మట్టి తెచ్చి చేశాడు. మట్టి ఏమైంది? ఉపాదీయతే, ఉపాదాన కారణం మట్టి. తన బుద్ధిని ఉపయోగించాడు. ఉపయోగించి నిమిత్త కారణం అయినాడు. బుద్ధిని ఉపయోగించడం వలన ఆయన కుండకి నిమిత్త కారణం, కుండ చేసేవాడు. కానీ బ్రహ్మ విషయంలో ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం అని శాస్త్రం చెప్తుంది. మాయా సహితం బ్రహ్మ ఈశ్వర జగత్ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఆయన ఈ బ్రహ్మము నిమిత్త కారణం అంటే సృష్టి మాత్ర కారణం. కారణాల్లో 2-3 రకాలు ఉన్నాయి. కారణాల్లో ఉపాదాన కారణం, నిమిత్త కారణం 2 విధాలు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే ఏమిటి? ఎవరి బుద్ధిని ఉపయోగించి అయితే కుండ చేస్తాడో వాడు నిమిత్త కారణం. అప్పుడు కుండ చేసేవాడు కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. 2 కారణాలు తెలిసినాయి కదా. ఇప్పుడు ఉపాదాన కారణంలో కూడా 2 రకాలు. మరి బ్రహ్మ కారణం అన్నారు కదా, నిష్క్రియమైతే ఎట్లా కారణం అవుతాడని ప్రశ్న వస్తుంది కదా. ఎట్లాగైతే కుండకు మట్టి కారణము, జగత్తుకి మాయ ఉపాదాన కారణం. జగత్తుకి మాయ ఉపాదాన కారణం. ఎటువంటి ఉపాదాన కారణం? బ్రహ్మ కూడా ఉపాదాన కారణమే, మాయ కూడా కారణమే అన్నాం. నిమిత్త ఉపాదాన కారణం అన్నాం బ్రహ్మని. ఉపాదాన కారణమే కదా. మాయని కూడా ఉపాదాన కారణం అన్నాము. అప్పుడు వీళ్ళిద్దరికి ఏమిటి భేదం అంటే, మాయ పరిణామి ఉపాదాన కారణం. మాయ గురించి వివరంగా చదివాం మనం ముందు 2-3 క్లాసుల ముందు. మాయ గురించి చాలా వివరంగా చెప్పారు విద్యారణ్యుల వారు. మాయ మార్పు చెందుతుంది. పరిణామి ఉపాదాన కారణం. ఎట్లాగైతే మట్టి మార్పు చెందింది, అది పరిణామి ఉపాదాన కారణం. పాలు పెరుగుగా మారుతుంది, ఆ ఉదాహరణ తీసుకుందాం. మట్టి కాదు, పాలు పెరుగుగా మారిందంటే పరిణామి ఉపాదాన కారణం. అదైతే మీకు బాగా అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నా. పాలు పెరుగుగా మారటం పరిణామి ఉపాదాన కారణం అన్నాం. మార్పు చెంది కార్యంగా మారుతుంది. కానీ బ్రహ్మము వివర్త ఉపాదాన కారణం. బ్రహ్మాన్ని వివర్త ఉపాదాన కారణం అంటారు. ఎందుకని వివర్త ఉపాదాన కారణం అంటే ఏమిటండి అసలు అంటే, తన స్వరూపాన్ని మార్చుకోకుండా ఉపాదాన కారణానికి ఏదైతే అధిష్టానంగా ఉంటుందో అది వివర్త ఉపాదాన కారణం అన్నారు. అంటే తన స్వరూపాన్ని మార్చుకోకుండా. ఈ యొక్క బ్రహ్మము మాయ ఇప్పుడు 2 కారణాలు చెప్తున్నారు కదా. మాయ అనేది ఉపనిషత్తులో చెప్పబడలేదు, మాయ కారణం అని చెప్పబడలేదు. బ్రహ్మమే కారణం అని చెప్పింది ఉపనిషత్తు. భృగువల్లిలో
తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశము బ్రహ్మము నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వచ్చింది అని చెప్పింది. ఆత్మ బ్రహ్మ ఒకటే. వచ్చింది అన్నప్పుడు మరి మీరేమో మాయ వలన వచ్చింది, మాయ ద్వారా చెయ్యబడింది అంటున్నారు. ఇప్పుడు మాయ జగత్ కారణమా, బ్రహ్మ జగత్ కారణమా అంటే బ్రహ్మ కూడా కారణమే. ఎందుకంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మాయాంతు ప్రకృతిం విద్ధి అన్నారు. మాయాంతు ప్రకృతిం విద్ధి అన్నారు. కనుక ప్రకృతి అంతా కూడా మాయా, ఇది ఉపాదాన కారణాన్ని ఆయన ఉపయోగించాడు కనుక బ్రహ్మము ఆయన్ని కూడా వివర్త ఉపాదాన కారణం అన్నాం. అందుకని బ్రహ్మని ఉపాదాన కారణం అనడంలో తప్పు లేదు, దోషం లేదు. మాయే ఉపాదాన కారణం అయినప్పటికీ కూడా ఆ మాయ కారణత్వాన్ని బ్రహ్మము మీద మనం అధ్యస్యం చేశాం, ఆపాదించాం. అందువల్ల బ్రహ్మాన్ని కూడా మనం కారణం అన్నాం, ఉపాదాన కారణం అన్నాం. కానీ బ్రహ్మ తనను మారకుండా, తన స్వరూపాన్ని మార్చుకోకుండా ఈ జగత్తుకు కారణమైనాడు. ఎలా అంటే తన స్వరూపాన్ని మార్చుకోకుండా పాములాగా కనపడిందా లేదా? తాడు తాడుగానే ఉన్నది కానీ పాములాగా కనపడింది. అది వివర్త ఉపాదానానికి కారణం. మనకు ఉదాహరణ, తాడు తానుగా ఉంటూనే పాముగా కనపడింది, పాముగా వ్యక్తమైంది అక్కడ ఆ సమయంలో. కనుక అది వివర్త ఉపాదాన కారణం. నిజంగా అది కారణం కాదు, ఎందుకంటే పాము లేదు కనుక. అధ్యస్యతే అన్నారు. అధ్యాసం చేయడం, సూపర్ ఇంపోజిషన్ అంటారు. అధ్యారోపం అపవాదం. మనకు ఈ 58వ శ్లోకం నుంచి 59, 60 నుంచి మనకు అధ్యారోప అపవాద, ఆకాశాన్ని అధ్యారోపం చేసి తర్వాత అపవాదం చేస్తారు. 66 నుంచి 76 వరకు అపవాదం, 60 నుంచి 66వ శ్లోకం వరకు అధ్యారోపం. ఆకాశ అధ్యారోపము అన్నారు. కనుక భృగువల్లిలో బ్రహ్మ ఉపాదాన కారణం అని చెప్పినప్పటికీ కూడా మాయే ఉపాదాన కారణం. ఎందుకంటే మాయ బ్రహ్మము కంటే వేరుగా లేదు కదా, తాను స్వతంత్రంగా ఉండలేదు కనుక మాయ ఎప్పుడు బ్రహ్మముతోనే ఉన్నది కనుక ఆ మాయ యొక్క ఉపాదాన కారణత్వాన్ని బ్రహ్మ మీద ఆపాదించాం కనుక బ్రహ్మ ఉపాదాన కారణం అంటాం. అయినప్పటికీ బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. ఎందుకంటే ఆయన ఆ ఉపాదాన కారణమైన మాయకు అధిష్టానంగా ఉన్నాడు కనుక ఆయన ఉన్నాడు అంటున్నాం. ఎవరండి అంటే ఉనికి అనేది. ఉనికి అనేది ఆకాశ మాయకి అధిష్టానంగా ఉంది కనుక ఉపాదాన కారణానికి మాయ ఉపాదాన కారణమని, బ్రహ్మ వివర్త ఉపాదాన కారణమని చెప్పబడింది. అందులో దోషం లేదు. బ్రహ్మని కారణత్వం తర్వాత తీసేస్తాం మిథ్యాత్వ నిశ్చయం చేసినప్పుడు, అది వేరే విషయం. ఇప్పుడు తాత్కాలికంగా అధ్యారోపణలో ఆపాదిస్తున్నాం బ్రహ్మానికి. అధిష్టానత్వాత్, ఏది ఉపాదాన కారణానికి అధిష్టానమో అది వివర్త ఉపాదాన కారణం. వివర్త ఉపాదాన కారణం చాలా కష్టం అర్థం చేసుకోవడం. దానికి మనకు డెఫినేషన్ ఏమిటి అంటే సంస్కృతంలో పరిణామి ఉపాదాన కారణస్య, పరిణామి ఉపాదాన కారణస్య అధిష్టానం ఏవ వివర్త ఉపాదాన కారణం. పరిణామి అధిష్టానస్య, పరిణామి ఉపాదాన కారణస్య అధిష్టానం ఏవ వివర్త ఉపాదాన కారణం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. ఎందుకంటే వివర్త ఉపాదాన కారణం మనం శాస్త్రం అంతా చదివేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది వదలకూడదు. ఈ యొక్క బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం చెప్పిన తర్వాత ఈ వికారమునే మార్పు అంటాం తెలుగులో. మనం వికారముని కార్యము అంటారు, మార్పు అని కూడా అనొచ్చు వికారాన్ని. ఇక్కడ చూడండి, నిరంశే అపి అంశం ఆరోప్య. బ్రహ్మ నిరంశం, ఆయనలో అంశమే లేదు, అసలు భాగాలే లేవు. లేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు బ్రహ్మమే
ఆ, కారణము ఈ జగత్తుకి అని అంటే కృష్ణ అంశే వా ఇది పృచ్ఛత. బ్రహ్మము ఎటువంటి భాగాలు లేనప్పటికీ కూడా, అఖండమైనప్పటికీ కూడా ఆ భాగాలను ఆరోపిస్తున్నాం. ఏది వివర్త కారణత్వం, అందులో మాయ ఉన్నది. మాయ అనేటటువంటిది ఉపాదాన కారణం. ఆరోప్య, చూసారా, ఇది ఆరోప్య అంటే అధ్యారోప అని అర్థం. ఇక్కడ అధ్యారోపం మొదలవుతున్నది. అధ్యారోపాన్ని కల్పించి ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఆకాశం అనేది మనకు చెప్తున్నారు అనమాట ఎలా అని. తర్వాత కృష్ణే అంశే వా ఇతి. మాయ బ్రహ్మమునందు అంశంగా ఉన్నదా, పూర్తిగా వ్యాపించి ఉన్నదా అంటే పైన చెప్పాం. పురుష సూక్తం నుంచి, తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుంచి ఉదాహరణ చెప్పాం. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఒక పాదం మాత్రమే అంటే 10 అంగుళం అంటారు. 10 అంగుళం అంటే 10 అంగుళాలు మాత్రమే. ఇంకా బ్రహ్మము 10 అంగుళాలు పైనే ఉన్నాడు ఈ మాయకి. మాయ 1/4 ఆక్యుపై చేస్తున్నది ఈ సృష్టిలో. మనం చూసే ఈ బ్రహ్మాండం అంతా కూడా 14 లోకాలు కూడా 1/4 అండి. పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు, 14 లోకాలు, ఒకటి భూలోకం. ఈ భూలోకంలో ఒక లోకం ఇది. మిగతా 13 లోకాలు మొత్తం కలిపి 1/4, 1/4 వంతు ఈ ప్రపంచాన్ని వ్యాపించి ఉన్న ఈ బ్రహ్మాండాన్ని వ్యాపించింది. అందులో కూడా భూమి ఎంత అంటే 1/4 వంతే, 3/4 వంతు నీరే ఉన్నది. ఎక్కడున్నాం చూడండి మనం ఈ బ్రహ్మంలో. ఈ బ్రహ్మాండంలో భూమి, భూమి మీద సముద్రము, సముద్రంలో కాస్త భాగం భూమి ఉన్నది. అందులో మనం ఒక చోట ఉన్నాం. దానికి ఎంత విర్రవీగుతాడు మనిషి చూడండి. అది విషయం. అంటే పూర్తిగా ఉన్నదాన్ని అడిగితే పృచ్ఛత, అలా గనక అడిగితే ఏకాంశేన స్థితో జగత్ అన్నారు. ఉపనిషత్తు చెప్పింది ఏకాంశేన స్థితో జగత్ అని. బ్రహ్మ నిరవయం అయినప్పటికీ కూడా ఏకాంశం ఎలా సంభవము అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు 2వ లైన్లో. తద్భాషయా ఉత్తరం బ్రూతే. వాళ్ళకి తగినట్లుగా సమాధానం చెప్పాలి కదా. చెప్పాను, ఆ టీచరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఆమెకి ఎంత వయసు ఉన్నా కూడా చిన్నపిల్లల భాషలోకి దిగి చెప్పాలి. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి. తద్భాషయా అంటే పామరుల యొక్క భాషలోకి దిగి, అంటే అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్లు శృతి వేదమాత శ్రోతృహితైషిణి, వినేవారి యొక్క హితాన్ని కోరి బ్రూతే, ఉత్తరం బ్రూతే, సమాధానం చెప్తుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా చెప్పబడింది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అన్నారు. ఒక శక్తి అనేక విధాలుగా వ్యక్తమవుతుంది అని. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. ఇప్పుడు తర్వాత శ్లోకంలోకి వెళతాం. 59వ శ్లోకం. సత్తత్వమాశ్రితా శక్తి కల్పయేత్ సతి విక్రియా వర్ణాభిత్తిగతౌ భిత్తౌ చిత్రం నానావిధం తథా. మంచి ఉదాహరణలు చెప్పి మనకు అర్థమయ్యేటట్లు ప్రయత్నం చేస్తుంటారు ఆచార్యులందరూ. ఉదాహరణ చూద్దాం. మొదట భిత్తౌ భిత్తిగత వర్ణాః. భిత్తి అంటే గోడ. ఇప్పుడు చాలామంది స్కూళ్ళ ముందు చూడండి రకరకాల పెయింటింగ్స్ వేస్తున్నారు అన్ని స్కూళ్ళ ముందు పిల్లలకి అట్రాక్షన్ కోసం. ఆ ఉదాహరణ చెప్తాను. మద్రాసు, చెన్నైలో బాగా వేస్తున్నారు. అన్ని చోట్ల ఉన్నదనుకుంటాను. మన చెన్నైలో ప్రతి స్కూల్ ముందుకు వెళ్ళండి, రంగురంగుల జిరాఫీల ఫోటోలు, అంటే ఏనుగుల బొమ్మలు అవన్నీ వేస్తారు. ఆ తెల్ల పెయింట్ వేస్తారు ముందు గోడకి. ఆ తెల్ల పెయింట్ వేసి భిత్తి అన్నాం. గోడని సంస్కృతంలో భిత్తి అంటారు. భిత్తిది గత అంటే ఆ గోడ మీద ఆ పెయింట్ వేసేవాడు వస్తాడు. పెయింట్ వేసేవాడు వచ్చి ఏం చేస్తాడు, ఫస్ట్ కొంచెం అట్లా లైన్లు డ్రా చేస్తాడు అక్కడక్కడ ఆ రంగు.
చెట్లు గీయాలి అంటే ఆకుపచ్చ రంగు పూస్తాడు. ఏనుగు అంటే దాన్ని బ్రౌన్ రంగు, బూడిద రంగు పూస్తాడు. అట్లా అన్నమాట. ఇంకా సూర్యుడు అంటే ఆరెంజ్ అట్లా రంగు వేస్తాడు. గడ్డి తింటున్నది ఆవు అంటే ఆవుకి తెల్ల రంగు, గడ్డికి పచ్చ రంగు, ఇవన్నీ వేస్తాడు. నీళ్లు పారుతున్నాయంటే నీలం రంగు. అట్లా ఆకాశం వేయాలంటే నీలం రంగు. అట్లా రంగులు రంగులు వేస్తాడు. వేసినప్పుడు మన దృష్టి ఆ రంగుల మీద పడుతుంది, కానీ ఆ రంగులు రూపాల మీద ఉంటుంది, కానీ గోడ మీద ఉండదు మన దృష్టి. కానీ ఆ రంగులన్నీ కూడా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నలుపు, ఇవన్నీ కూడా ఈ రంగులు వర్ణాహ అంటే రంగులు. భిత్తిగత గోడ మీద ఉన్న రంగులు. భిత్తౌ చిత్రం, ఆ గోడయందు ఉన్నటువంటి చిత్రము ఏదైతే ఉందో, ఏనుగు కావచ్చు, జిరాఫీ కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, కొండలు కావచ్చు. కొండలు వేసేటప్పుడు నల్ల రంగు వేస్తాడు. చూసారా మీరు? రేపు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు చూడండి, ఆ గోడల మీద బొమ్మలు ఉంటాయి. మీరు పంచదశి గుర్తు చేసుకోండి. చిత్రం ఎన్ని ఉంటాయి అక్కడ? నానావిధం, అనేక రంగులు, అనేక రూపాలు, అనేక రూపాలు. మనుషులు నీళ్లు తీసుకెళ్తున్నట్టు, ఆడవాళ్ళు అందులో నుంచి కుండలు తల మీద పెట్టుకొని వెళుతున్నట్లు ఉంటాయి. లేకపోతే పొలాల్లోకి వెళ్ళి పనులు చూస్తున్నట్టు, నారు వేస్తున్నట్లు చూసాం కదా. ఇవన్నీ నానావిధం, అనేక రకాలైనటువంటి చిత్రాలను వాడు అక్కడ వేస్తాడు. వాడన్నిటికీ ఎవరు ఆధారం అంటే గోడ, భిత్తి. నానావిధం తథా, అదేవిధంగా పైన మొదటి లైన్కి రండి. ఇప్పుడు సత్తత్వమాశ్రిత శక్తి. ఈ సత్ అనేటటువంటిది గోడ లాంటిది అనుకుందాం. ఓకే, ఉదాహరణ దాష్టాంతంలో భిత్తిగత గోడని మీద ఉన్నటువంటి రంగులన్నీ కూడా ఎరుపు, నలుపు, పసుపు రంగులు. గోడయందు, భిత్తౌ అంటే గోడయందు, నానా విధం అనేక విధాలుగా, చిత్రం అంటే బొమ్మలు అన్నమాట. బొమ్మలు ఏ ప్రకారంగా కల్పించబడ్డాయో అవన్నీ నిజం కాదు కదా, కల్పనే కదా. నిజంగా ఏనుగు లేదు, నిజంగా కొండలు లేవు, నదులు లేవు అక్కడ. తథా అదేవిధంగా కల్పించబడినట్లు సత్తత్వం అంటే బ్రహ్మము. సత్ అంటే బ్రహ్మము, ఉనికి. ఆ బ్రహ్మము యొక్క యథార్థ స్వరూపం. తత్వం అంటే యథార్థ స్వరూపమును. ఆ బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపమును ఆశ్రితా శక్తి, ఆశ్రయించినటువంటి శక్తి అంటే మాయా. ఏ మాయ అయితే ఆ యొక్క బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నదో, యథార్థమైనటువంటి గోడ యథార్థం అక్కడ. ఉదాహరణలో బొమ్మలు నిజం కాదు, అవి కొంతకాలానికి ఆ ఎండ వానకి తడిసి ఎండి రంగులు పోతాయి. గోడ అట్లాగే ఉంటుంది, మళ్ళీ వాడు కొత్త రంగు వేసుకోవాలి, అంతే కదా. ఇక్కడ కూడా అంతే. ఈ మాయా శక్తి అనేటటువంటిది నామరూపాలన్నీ కూడా స్త్రీలు, పురుషులు, కార్లు, ఇళ్ళు, వాహనాలు, రకరకాలైనటువంటి పిండి వంటలు, ఇవన్నీ కూడా ఈ మాయా శక్తి రంగులు లాంటిదన్నమాట. పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా, ఇవన్నీ రంగులు లాంటివి, నామరూపాలు, రంగుల లాంటివి గోడ మీద. గోడ అనేది సత్తు బ్రహ్మము లాంటిది. గోడ లాంటి సద్బ్రహ్మము. ఆ రంగులు, వివిధమైనటువంటి రంగుల్లాంటి ఈ ప్రపంచము మాయాశక్తి. సతి బ్రహ్మయందు అని అర్థం. కల్పయేత్ సతి అని ఉంది చూడండి. కల్పయేత్ సతి బ్రహ్మమునందు, విక్రియాహ కల్పయేత్. ఈ బ్రహ్మమునందు ఎట్లాగైతే గోడ మీద ఈ బ్రహ్మలన్నీ కల్పించబడినయో అనేక రంగులతో, అదేవిధంగా కల్పించబడినవి అవన్నీ ఎలాగైతే పోతాయో కొద్ది కాలానికి, ఈ నామరూపాలు కూడా పోతాయి. ఈ బ్రహ్మం అనేటటువంటి దానికి మనం ఉదాహరణ ఏం చూసేవాడంటే టీవీ స్క్రీన్ ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పేర్లన్నీ కనపడుతున్నాయి నాకు స్క్రీన్ మీద, కానీ ఇవన్నీ స్క్రీన్ ఉంటుంది. మీరందరూ మళ్ళీ 7 తర్వాత ఈ పేర్లన్నీ ఏమి ఉండవు ఇక్కడ కదా. ఈ పేర్లన్నీ నాకేం కనపడవు 7 తర్వాత.
కానీ స్క్రీన్ అట్లాగే ఉంటుంది వచ్చే వారం వరకు ఇక్కడ. మళ్ళీ వచ్చే క్లాస్కి మళ్ళీ వస్తారు. ఇది కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు కదా. బాగుంది, నాకు ఈ ఉదాహరణ నచ్చింది. ఇప్పుడు మీరు ఈ క్లాస్ పూర్ణమధ చెప్పంగానే అందరూ వీడియో ఆన్ చేస్తారు, అందరు కనపడతారు స్క్రీన్ మీద. స్క్రీన్ గోడ లాంటిది అనుకుందాం. మీ పేర్లు, రంగులు, మీ చీర రంగు, మీ వస్త్రాల రంగు ఇవన్నీ కనపడతాయి. అవన్నీ కూడా దాని మీద కల్పయి తిన్నారు. ఎందుకంటే మళ్ళీ 7 తర్వాత కనపడవు అవి, మళ్ళీ వచ్చే వారం కనపడతాయి. కనుక అదేవిధంగా మొదటి లైన్ మనకి దార్ష్టాంతం, రెండో లైన్ దృష్టాంతం. సత్తత్వం ఆశ్రిత శక్తి. శక్తి అంటే మాయ. ఏ మాయాశక్తి అయితే సత్తు పదార్థమును, సత్ అంటే యథార్థ స్వరూపమైనటువంటి బ్రహ్మమును, ఉనికిని అని అర్థం, ఆశ్రయించి ఉన్నదో దాని వలన ఈ బ్రహ్మమునందు సతి గోడ యందు కల్పించబడినట్లు. బొమ్మలు చూసేటప్పుడు గోడ ఎవరికండి జ్ఞాపకం ఉంటుంది? ఎవరికన్నా జ్ఞాపకం ఉన్నదా? ఉండదు. సినిమా చూసేటప్పుడు స్క్రీన్ జ్ఞాపకం ఉంటుందా? ఉండదు. ఆ సినిమాలో స్క్రీన్లో అట్లా లీనమైపోతాం, ఆ బొమ్మల్లో, ఆ సీన్లో, ఆ హీరో, హీరోయిన్, విలను అని లీనమైపోతాం. నిన్న రాముల వారిది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద అని వేసినప్పుడు అందరూ చూసుంటారు మీరందరూ. అది చూసేటప్పుడు రాముడు రంగు, ఆ గోదండము ఇవన్నీ చూస్తున్నారు, కానీ ఎవరికైనా స్క్రీన్ గుర్తుందా? ఇది ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు. మీరందరూ చూసారు ఆపదామపహర్తారం ఆ శ్లోకాన్ని, ఆ స్తోత్రాన్ని, కానీ ఎవరికైనా స్క్రీన్ జ్ఞాపకం ఉన్నదా ఆ టైంలో? ఆ రాముల వారిని చూసేటప్పుడు ఆ రాముల వారి కన్ను, రాముల వారి కోదండం, ఆయన నిలుచునే తీరు, వాటి మీద ఉంటుంది మనస్సు, మనకు స్క్రీన్ జ్ఞాపకం ఉండదు. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా రాముల వారి స్వరూపంలాగా, ఆ స్క్రీన్ ఉనికి బ్రహ్మములాగా. స్క్రీన్ లేకుండా ఆ స్తోత్రము కనపడదు, రాముల వారి రంగు కనపడదు, రూపము కనపడదు, ఏముండదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రపంచం అంతా మాయాశక్తి ఉనికి లేకుండా ఇవన్నీ కనపడవు అని చెప్పబోతున్నారు ఇంకా రాబోయే శ్లోకంలో. ఇప్పుడు ఆకాశ విచారణ. ఆకాశ విచారణ జరుగుతుంది ఇక్కడి నుంచి. ఎన్నో శ్లోకం నుంచి? 60వ శ్లోకం నుంచి మనకు ఇక్కడ ఆత్మ వివర్త ఉపాదాన కారణంగా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో చెప్పాల వివర్త ఉపాదాన కారణమని. నిరంశే అపి ఆరోప్య అన్నారు, చూశారా? అది వివర్త ఉపాదాన కారణానికి మనకు. తర్వాత 60వ శ్లోకం. ఆద్యో వికార ఆకాశః సోవకాశస్వరూపవాన్ ఆకాశోస్తితి సత్తత్వం ఆకాశేప్యనుగచ్చతి. చాలా ముఖ్యమైన శ్లోకాలు, సింపుల్గా చెప్పారు, చాలా వివరాలు మనకు తెలుస్తాయి. బ్రహ్మ వివర్త కారణం, మాయా పరిణామి కారణం. ఆకాశాన్ని అధ్యారోపం ఫస్ట్ డెలివరీ అన్నమాట. ఫస్ట్ డెలివరీ. ఆద్య అంటే మొదటి వికారము, కార్యము. వికార అంటే కార్యము, మార్పు. ఈ మాయలో మొదటగా వచ్చినటువంటి మార్పు ఏమిటండి? పరిణామం చెందింది. మాయ దేనిగా పరిణామం చెందింది అంటే మొదటి రంగు తీసుకోండి, ఆకాశము, ఫస్ట్ కలర్. లైక్ ఆకాశము, వికార మొదటిది. సహ ఆకాశ, ఈ ఆకాశము అంటే మాయచే సత్తునందు కల్పింపబడినటువంటి వికారములలో మొదటిది ఆద్య. ఎందుకంటే మాయచే కల్పింపబడింది చెప్పి మొదట చెప్పాను, అది ఇక్కడికి తెచ్చుకోవాలి. ఆ శ్లోకం నుంచి, కింద శ్లోకం నుంచి, పై శ్లోకం నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలి. అది ఏమిటది? మాయచే సత్తునందు, సత్ అంటే బ్రహ్మము, ఉనికినందు కల్పింపబడినటువంటి వికారములలో మొదటిది వికారము, కార్య విశేషము అంటాం. వికారం అంటే కార్య విశేష. కార్యం అనేటువంటిది మార్పు అని అర్థం. ఆకాశ, ఆకాశము. సరేనండి, ఆకాశం అంటే ఏమిటండి
అని అంటావా? ఈ సహ ఆ ఆకాశము, సోవకాశ అన్నారు చూసారా, సహ ఆకాశ అవకాశవాన్, అవకాశ స్వరూపవాన్, అవకాశమే స్వరూపముగా కలిగినటువంటిది ఆకాశము అంటున్నారు. అవకాశ స్వరూపవాన్ అంటే అవకాశమే స్వరూపముగా అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఆకాశము అవకాశాన్ని ఇస్తుంది, మనకు చోటునిస్తుంది అనమాట. ఆకాశం అంటే చోటు, మేఘాలు కాదు, పైన చూడకూడదు. ఆకాశం అంటే ఇదంతా ఆకాశమే, మనం ఉన్నదంతా కూడా ఆకాశమే. ఆకాశం అంటే చోటు అంటారు. స్థలం, స్థలం అక్కడ కాస్త చోటు ఉన్నదా అండి అని అడుగుతాం. ఆకాశం ఉన్నదా అని అడగం, చోటు ఉన్నదా అండి అంటాం. ఈ చోటు అనే పదం ఎట్లా వచ్చింది తెలుగులో? అది ఆకాశం అంటే కాస్త చోటు ఉందా, నేను కూర్చోవచ్చా అని అడుగుతాం కదా. అది నాకు అవకాశం ఉంటుంది అక్కడ కూర్చోవడానికి అని. చూసారా? అంటే ఇంగ్లీష్లో అకామడేటివ్ ప్రిన్సిపల్ అంటారు. అకామడేషన్, అన్నిటినీ తనలో చేర్చుకోగలదు ఆకాశం. అవకాశ స్వరూపవాను ఆకాశ అస్తి ఇది. ఆకాశము ఎట్లా తెలుసండి? ఆకాశము అక్కడ ఉన్నదని, చోటు ఉన్నదని అన్నాను. నువ్వు వెళ్ళి కూర్చుంటావు కదా, ఖాళీ ప్రదేశం అని అర్థం. మనం తెలుగులో, ఇంగ్లీష్లో ఎంటీ అని వాడతారు, శూన్యం అని వాడతారు. అసలు ఆ శూన్యం వేరు, బౌద్ధులు చెప్పే శూన్యం వేరు. మనం ఇక్కడ శూన్యం అంటే ఏమీ లేదు, అక్కడ ఖాళీగా ఉంది. శూన్యం అంటే ఖాళీ ప్రదేశం అని కూడా చెప్తాం. మనం వాడుకలో వాడతాం, అంటే ఏమీ లేదని కాదు అక్కడ. అదే అందుకని ఆకాశము భావస్వరూపం, అభావస్వరూపం కాదు. అభావం అయితే నేను వెళ్ళి ఎట్లా కూర్చుంటాను? అక్కడ కూర్చోలేను కదా. ఉన్న చోట్లో కూర్చుంటావా, లేని చోట్లో కూర్చుంటావా? ఉన్న చోట్లో కూర్చుంటాడా మనిషి, లేని చోట్లో కూర్చుంటాడండి? ఉన్న చోట్లో కూర్చుంటాడు. ఉన్న చోటైతే ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ చోట్లో కూర్చుంటాడు. ఇంకొకళ్ళ తల మీద వెళ్ళి కూర్చోం కదా. ఖాళీగా ఉన్న చోట్లో కూర్చుంటాం. ఖాళీ చోటు అన్నాం చూసారా? ఏమండి అక్కడ చోటు ఉన్నదా అని అడుగుతాం చూడండి. ఆ ఉన్నది అనేదే బ్రహ్మము, గోడ లాంటిది, భిత్తి లాంటిది అన్నమాట. ఆకాశ అస్తి, ఆకాశము ఉన్నది అన్నాం. ఆకాశము ఉన్నది, అస్తి, అస్ధాత్ అనమాట. అస్తి స్థః సంతి, ఉన్నది. సత్తత్వం ఆకాశే అపి అనుగచ్చతి. చూసారా? ఆ సత్ అనే తత్వం, యథార్థ స్వరూపమైనటువంటి బ్రహ్మము, ఆ ఉనికి అనేటువంటిది ఇప్పుడు ఆకాశానికి ఉనికి ఉన్నదా లేదా? దాన్ని మనం అచ్చ తెలుగులో ఉనికి, అది పేరు. ఆ ఉనికి అనే మాట వినికిడి లేకుండా పోయింది. ఆ ఉనికి అనే మాట వినికిడి లేకుండా పోయింది. వాడు ఉనికి లేకుండా పోయినాడండి అంటుంటారు చూడండి చాలామంది. వాడు ఉనికి లేకుండా పోయినాడంటే నేను మటు మాయమైనాడు, ఎక్కడ జాడలు లేవు అని అంటుంటారు. ఆ ఉనికి అనేది అసలు యాక్చువల్గా ఉన్నది అనే దానికి ఉనికి అనేది పేరు. ఆ ఉనికి ఉన్నది అనేది సామాన్యంగా అర్థమవుతుంది. ఉనికి అంటే అర్థం కాదు చాలామందికి. ఉన్నది, ఆకాశము ఉన్నది, ఉన్నదని చెప్పడం వలన సత్తత్వం, దానికి కారణమైనటువంటి సద్వస్తు స్వభావము ఆకాశే అపి, ఆకాశంలో కూడా అది అనుగచ్చతి, అనువర్తిస్తుంది. అనుగచ్చతి అంటే అనువర్తిస్తుంది అని అర్థం. ఎలా అనువర్తిస్తుంది అంటే, ఆకాశం ఉన్నది అంటున్నాం కదా, ఆ ఉన్నది అనేది ఎవరు? బ్రహ్మము. దానికి బ్రహ్మం అంటారు ఏమిటండి? చోటు ఉన్నదా అని అంటే ఆ ఉన్నది అనేది బ్రహ్మం అంటారు ఏమిటండి అన్నారు. నేను అనలేదు నాయన, ఉపనిషత్తు చెప్తున్నది. ఉన్నది, ఉనికి అంటే బ్రహ్మమే. ఆ ఆకాశము అక్కడ ఉండడానికి కారణం ఉనికి, అది అర్థం అక్కడ. ఇక నేను సరే ఆకాశము చోటు అది ఉదాహరణ. ఇక్కడ మనం నేను ఉన్నాను అంటున్నావు కదా. నేను ఉన్నాను, ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? స్త్రీగా ఉన్నాను, గురువుగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను. ఆ ఉన్నాను తర్వాత ఏది చేర్చినా కూడా రంగులతో సమానం. ఆ ఉన్నాను అనేది గోడతో సమానం. ఓకే, భిత్తి. ఆ గోడ మీద ఉన్నాను అనే దాని మీద నేను అమ్మని, తల్లిని, తండ్రిని, కూతుర్ని,
కొడుకుని, లాయర్ని, డాక్టర్ని ఇవన్నీ కల్పించబడుతున్నాయి. అర్థమైందా? తర్వాత నాకు తెలుసు అంటాం. ఏమి తెలుసు అనేది మళ్ళీ రంగులు. నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటుంటాం. అవన్నీ రంగులతో సమానం. నాకు తెలుసు అనేది గోడతో సమానం. అర్థమైందా? సత్తు, చిత్తు. ఓకే. చిత్ ప్రతిబింబము, శరీరం ఉపాధి. చిత్ అనేది ప్రతిబింబము, శరీరం అనేది ఉపాధి. అవకాశ ప్రదాత అయినటువంటి ఆకాశము చోటు ఉన్నదా అని మనం అడిగేటప్పుడు ఉన్నది, సత్ అంటారు. ఉన్నది అనేది సత్, ఆకాశము ఉన్నది అన్నారు. అప్పుడు ఉన్నది అన్నప్పుడు ఈ సత్ అనేటువంటిది సత్తత్వం ఆకాశే అపి అనుగచ్చతి. ఆకాశమునందు కూడా ఈ సత్ అనేది అనుసరిస్తుందిట. ఎలాగండి అంటే కారణం కనుక, వివర్త ఉపాదాన కారణం కదా, అధిష్టానం కదా, అందుకని అనుగచ్చతి అన్నారు. అనుగచ్చతి అంటే ఏంటంటే దాని పక్కన వెళుతుందా, నడుస్తుందా వెనకాలంటే కాదు నాయన. ఆకాశం ఉన్నది అన్నప్పుడు నువ్వు ఉన్న చోట్లో కూర్చుంటావా, లేని చోట్లో కూర్చుంటావా? ఉన్న చోట్లోనే కూర్చుంటావు. కనుక అక్కడ ఉన్నది అనేది అక్కడ ఉన్నదా లేదా? ఇప్పుడు ఆకాశం ఉన్నదా లేదా? లేని ఆకాశమా, ఉన్న ఆకాశమా? ఇల్లు కడతాం, వెళ్ళి చూసావండి, సైట్ అంతా బాగుందండి అన్నాడు. సైట్ చూసావు, ఆ సైట్లో ఇల్లు కడతానంటున్నావు, ఉన్న చోట లేని చోట అది? అయ్యో లేదంటారు ఏమిటంటే, అన్ని కొలతలు వేసి చూసుకున్నాం కదా చోటంతా కూడా. ఎన్ని సెంట్లు ఉన్నది, ఎన్ని ఏకర్స్ ఉన్నది, ఎన్ని ఎకరాలు ఉన్నది, 2 గ్రౌండ్ల, 3 గ్రౌండ్ల, 4 గ్రౌండ్ల చూసుకుంటున్నావు కదా. ఉన్న చోట్లోనే ఇల్లు కడుతున్నావు, కానీ ఎవరైనా లేని చోట్ల ఎవడన్నా ఇల్లు కడతాడా? కట్టాడు. అందుకని ఆ చోటు అనేది ఉన్నది, ఆ స్థలము అనేది ఉన్నది. దాన్ని సంస్కృతంలో ఆకాశం అంటారు. సరేనండి, ఇప్పుడు ఆకాశం పుట్టిందండి. ఆకాశానికి ముందు ఏమేమి ఉన్నాయి? మాయ. మాయే పరిణామియే ఉపదాన కారణమయ్యి ఆకాశంగా ఉన్నది. మాయ ఎక్కడున్నది? సత్తులో ఉన్నది. కనుక సత్తు కూడా మాయతో సహా ఆకాశంగా మారింది. మాయ ఇప్పుడు మార్పు చెందింది కదా. మాయ ఎలా? ఆకాశంగా మార్పు చెందింది. మరి ఆ మాయ ఎక్కడున్నది? సత్తులో ఉంది. అప్పుడు ఆ సత్తు కూడా మాయ వేరుగా ఉండదు కాబట్టి, అంటే ఆకాశము సత్తు కంటే వేరుగా ఉండదు కాబట్టి ఇప్పుడు మాయకు ఆకాశం అనే పేరు వచ్చేసింది. ఎందుకంటే పరిణామి, పాలు పెరుగైపోయినాయి. ఆ పాలకు ఏం పెట్టాం పేరు? ఇప్పుడు పెరుగు. ఇంకా పాలు లేవు, పెరుగే ఉంది. అలాగే ఇక్కడ మాయ ఆకాశంగా మారిపోయింది. ఆ మాయ సత్తులో, బ్రహ్మంలో ఉండడం వలన సత్తు కూడా ఆకాశంలో ఉన్నది. అది ఆకాశ అస్తి ఇది అన్నారు. సరే, ఇప్పుడు ఈ ఆకాశాన్ని గురించి మనకు ఇంకా 6 శ్లోకాల వరకు చెప్తున్నారు. అధ్యారోపం ఎట్లా జరుగుతుందని. ఏమిటి? ఈ ఏకహ, ఒకటే ఆకాశమునందు వీటి ధర్మాలు ఏమేమి ఉంటాయి ఈ ఆకాశానికి అనేది చెప్పబోతున్నారు. ఇప్పుడు చదువుతాను. శ్లోకం 61. ఏకస్వభావం సత్తత్వం ఆకాశో ద్విస్వభావకః నావకాశః సతి వ్యోమ్ని సచైషోపి ద్వయం స్థితం. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకాలు. ఏకస్వభావ, ఆకాశం అనేటువంటిది సద్రూపమైనటువంటి బ్రహ్మము యొక్క కార్యవిశేషం అని తెలుసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు అట్లా అనడం వలన కలిగే మనకు ప్రయోజనం ఏమిటి? ఇది ఆకాశము సద్బ్రహ్మ యొక్క మాయా సహితం బ్రహ్మ యొక్క కార్యం, బ్రహ్మ యొక్క కార్య విశేషం అన్నాం. ఎందుకంటే బ్రహ్మము వివర్త ఉపాదాన కారణం కనుక ఆయన కార్యం ఇది. మధ్యలో మాయ ఉంది, మాయ లేకుండా జరగదు. నీళ్లతో కడుపుతాం కదా మట్టి నీళ్ళు లేకుండా మట్టి కొండ కాదు. కొండ అనేది ఆకాశం లాంటిది అనుకోండి. ఇప్పుడు ఆకాశం కొండ లాంటిది అనుకోండి. ఓకే, కార్య విశేషం అవడం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే చెప్తున్నారు. ఏకస్వభావం, సద్రూపమైనటువంటి సత్తత్వం ఆకాశే అన్నారు. ఆకాశం నందు
సద్రూపమైనటువంటి దాని యందు ఒక స్వభావం మాత్రమే ఉంది. ఏకస్వభావం, ఒక్క స్వభావం మాత్రమే ఉంది. ఏమిటంటే ఉనికి, ఉండడం, అంతే, ఇంకేం ఉండదు. సత్స్వభావం మాత్రమే ఉంది. అయినప్పటికీ సద్రూప బ్రహ్మమునందు అవకాశం అనేది, అవకాశ ప్రదాతృ ఆకాశ, మనకు కూర్చోడానికి అవకాశాన్ని ఇస్తుంది. తెలుగులో ఒక పదం వాడతాం, మీకు గుర్తుందనుకుంటాను, గుర్తుందో లేదో నాకు తెలియదు, గుర్తు చేసుకుందాం. సదవకాశం అంటారు, చూసారా? సదవకాశం ఎంత మంచి పదమో చూడండి. అసలు తెలుగు భాషలో ఎన్ని చక్కని పదాలు ఉన్నాయి. మంచి సదవకాశం వచ్చిందిరా, వదిలిపెట్టుకోవాకురా అంటుంటాం. సదవకాశం అంటే మంచి ఉద్యోగం వస్తే, లేకపోతే అమ్మాయి మంచి అమ్మాయి దొరికిందంటే మంచి సదవకాశం రా అంటే, సత్ అవకాశం సదవకాశం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇంతటి వేదాంతం ఉంది దాని వెనకాల. సత్ అవకాశం, సదవకాశం, మంచి అవకాశం. చెడు అవకాశాన్ని ఎక్కడ మాట్లాడడం చూసారా? సదవకాశం అనే మాట్లాడతాం. సత్ అవకాశం, సదవకాశం, దాని అర్థం వేరు అనుకోండి, కాంటెక్స్ట్ వేరు అయినప్పటికీ కూడా పదం చూడండి. సత్ ప్లస్ అవకాశం, సదవకాశం. అవకాశం అంటే ఇప్పుడు మనం చదివేది ఏంటి? ఇక్కడ సత్ అంటే ఆకాశ, సత్ అంటే బ్రహ్మము, అవకాశం అంటే ఆకాశము. అంటే సదవకాశం అంటే చూడండి ఇంకొకటి, మరి ఆ పోస్టు ఖాళీగా ఉంది, వేకెన్సీ ఉంది, నీకు ఇచ్చింది ఆ జాబ్ అన్నాడు. కరెక్ట్గా ఖాళీగా ఉండడం, నీకు రావడం, ఖాళీగా అన్నారు చూసారా? సదవకాశం అన్నారు. నువ్వు అకామిడేట్ అవ్వచ్చు అక్కడ పోయి, ఆ వేకెన్సీలో నువ్వు కూర్చోవచ్చు పోయి ఆ సీట్లో. అవకాశం దొరికిందా లేదా? ఉన్న అవకాశమా, లేని అవకాశమా? సదవకాశం. నేను ఎప్పుడు ఈ పదాన్ని గురించి చెప్పలే ఇంతవరకు. ఇవాళ ఏదో కొత్తగా వచ్చింది మనసులోకి, మరి నాకే సంతోషంగా ఉంది. సదవకాశం. సత్తత్వం ఆకాశ ద్విస్వభావ. ఏ అవకాశాన్ని ఇచ్చేటటువంటి అవకాశ స్వభావము కలిగినటువంటి ఆకాశం ఉందో దానికి రెండు స్వభావాలు. ఏమిటి అంటే, ఒకటి అవకాశము, రెండు సత్. ఉన్న ఆకాశము, అవకాశాన్నిచ్చే ఆకాశము, అంటే కూర్చోడానికి చోటునిచ్చే ఆకాశము. అప్పుడు రెండు ఉన్నాయి ఆకాశంలో, రెండు స్వభావాలు ఉన్నాయి అంటున్నారు. దిస్వభావక అంటే రెండు స్వభావాలు ఉన్నాయి అంటే ఏమిటి అర్థం? సత్స్వభావం ఒకటి, అవకాశ స్వభావం ఒకటి, రెండు ఉన్నాయి ఆకాశంలో. ముందే చెప్పారు అవకాశ స్వరూపవానని. తర్వాత ఆకాశ అస్థి అన్నాం చూసారా? అస్థి అనేది ఒక స్వభావం, ఉండుట అనేది ఆకాశ స్వభావం. ఉండుట రెండవది అవకాశాన్ని ఇస్తుంది అందరికీ. కూర్చోండి, రండి రండి కూర్చోండి అంటుంది. అవకాశ ప్రదాత అన్నారు. రెండు స్వభావాలు ఉన్నాయని చెప్తున్నారు. అవకాశ సతి వ్యోమ్ని సహచ ఏష అపి ద్వయం స్థితం. అవకాశ ఒకటి, సతి అంటే ఉన్నది అనేటటువంటిది. వ్యోమ్ని అంటే ఆకాశమునందు, సతి అంటే సద్వస్తువునందు. అవకాశ ఒకటే స్వభావం, అవకాశ స్వరూపము. న వ్యోమ్ని అంటే అవకాశము, ఆకాశమునందు సతి బ్రహ్మమునందు అవకాశము లేదు, ఆకాశమునందు అవకాశము ఉంది, సత్తు ఉన్నది, రెండు ఉన్నాయి. బ్రహ్మమునందు అవకాశము లేదు, ఆకాశమునందు అవకాశం ఉన్నది, ఇంకొకటి ఉంది ఆకాశము ఉన్నది. ఆ ఉనికి అనేది ఉన్నది కనుక రెండు స్వభావాలు ఆకాశమునందు. సహచ అంటే ఆ సత్స్వభావమును, ఏష అపి ఈ అవకాశ స్వభావమును అను ద్వయం జంట అన్నమాట. అక్కడ జంట ఉన్నది ఆకాశంలో. జంట ఏమి? సత్ అవకాశము, రెండు ఉన్నాయి. వ్యోమ్ని అన్నారు ఆకాశమునందు. వ్యోమ అనేటువంటిది కూడా ఒక అర్థం, ఆకాశానికి వేరే పేరు అన్నమాట. నకారాంత నపుంసకలింగ వ్యోమన్ శబ్ద. వ్యోమ్ని సప్తమి ఏకవచనం. తర్వాత ఇంకోటి చెప్పబోతున్నారు ఆకాశానికి.
ఇప్పుడు 2 చెప్పారు, ఇంకో మూడో గుణం కూడా, స్వభావం కూడా చెప్పబోతున్నారు 62వ శ్లోకంలో. యద్వా ప్రతిధ్వనిర్వ్యోమ్నః గుణౌ నాసౌ సతిక్షతే వ్యోమ్ని ద్వౌ సద్ధ్వనితేన సదేకం ద్విగుణం వియత్. 2 గుణాలు చెప్పారు ఆకాశంలో. సత్ అనేది ఒకటి ఉంది, స్వభావం, సత్తు ఉండినటువంటి ఆకాశము, తర్వాత అవకాశం ఇచ్చే ఆకాశం, కనుక 2 గుణాలు చెప్పారు, 2 స్వభావాలు చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క ఆకాశానికి ఇంకొక గుణం ఏంటంటే ప్రతిధ్వని అన్నారు. ప్రతిధ్వని, యద్వా ప్రతిధ్వని అంటే ప్రతిధ్వని రూపంలో ఉండే శబ్దము. ఎఖో అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ప్రతిధ్వని అన్నారు. శబ్ద గుణం అని అర్థం. మనం తత్వబోధన చూసాం. ఆకాశం యొక్క గుణం శబ్ద గుణం. ఈ గుణం బ్రహ్మకు లేదు, బ్రహ్మలో లేదు అని చెప్తున్నారు. అసౌ న సతి ఈక్షతే. సతి అంటే బ్రహ్మమునందు. ఈ ఆకాశంలో ఉన్నటువంటి శబ్దగుణము బ్రహ్మమునందు లేదు. ఆ గుణం బ్రహ్మ నిర్గుణం, అరూపము, అశబ్దం, అస్పర్శం. అశబ్దం బ్రహ్మము, అశబ్దం. ఆకాశము సశబ్దం, శబ్దం కలిగి ఉంటుంది. ప్రతిధ్వని రూపంలో ఉండే శబ్దము ఆకాశం యొక్క గుణం. ఈ గుణము ప్రతిధ్వని వ్యోమ్న గుణ అన్నారు. వ్యోమ్న అనేది షష్ఠీ ఏకవచనం. ఆ గుణము సద్వస్తువులో లేదు. అసౌ న సతి ఈక్షతే, నాసౌ సతి ఈక్షతే. అసౌ సతి ఆ శబ్దగుణము, అసౌ సతి సత్పదార్థమునందు అంటే సత్తునందు, బ్రహ్మమునందు, న లేదు, కనపడదు, ఈక్షతే మనం చూడటం లేదు, అట్లా మనకు తెలియదు. అందులో అసలు ఆకాశాన్ని కళ్ళతో చూడలేం, అది నీ రూపం. ఇంకా సత్తునేం చూస్తావు, దానికి శబ్దం లేదు, అరూపం, అస్పర్శం, అగంధం, కనుక చూడలేవు, తెలుసుకోలేవు. అందుచేత వ్యోమ్ని ద్వౌ సద్వని తేన అన్నారు. అందుచేత సద్రూపమైనటువంటి బ్రహ్మము ఒక స్వభావం మాత్రమే ఉన్నది. సదేకం వియత్ ద్విగుణం. వియత్ అంటే ఆకాశం, మరొక పేరు చూడండి ఆకాశానికి. వ్యోమ అనేది ఒక పేరు, వియత్ అనేది మరొక పేరు. ఆకాశము 2 భావాలు కలిగినటువంటిది, 2 స్వభావాలు కలిగినటువంటిది, గుణాలు కలదని ఇప్పుడు చెప్తున్నారు మనకు. శబ్దగుణం ఉన్నది, సత్తు ఉన్నది, అవకాశం ఉన్నది, 3 చెప్పుకోవచ్చు. 2 అని చెప్తున్నారు. మెయిన్గా అవకాశము, ధ్వని అనేది తీసుకుందాం. కనుక ఆకాశం అనేది సద్రూపం యొక్క కార్యం. అట్లయితే సద్రూపం యొక్క ధర్మం ఆకాశం మరి బాగా వినిపించాలి కదా, కనిపించాలి కదా అన్నారు. ధర్మం ఆకాశం అయితే అది కనిపించాలి కదా అంటే అట్లా కాకుండా ఆకాశ సత్తా, ఆకాశస్య సత్తా, ఆకాశం యొక్క ధర్మము సత్ అన్నట్లుగా విపరీత భావన అన్నమాట. ఆ విపరీత భావన ధర్మధర్మిత్వం అన్నమాట. అధ్యస్యతే అన్నారు కదా, మొదటే అధ్యస్యతే అన్నారు. ద్విగుణం, వియత్, ధ్వని, ఈ 3 చెప్పారు. ఇప్పుడు మనకు మిథ్యాత్వ నిశ్చయం తర్వాత చేస్తాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకేం చెప్పారు ఇక్కడంటే ఆ విపరీతం అనేది తర్వాత వస్తుంది, ఇక్కడ కాకుండా. అంటే లేక అన్నారు చూసారా. మొదట యద్వా అంటే లేక అని అర్థం. అంటే క్రిందటి శ్లోకంలో అవకాశము, సతి అనే 2 స్వభావాలు ఉన్నాయి అని చెప్పారు. అలా కాకుండా ఇంకొక విధంగా చెప్పాలంటే లేక అని అర్థం. ప్రతిధ్వని వ్యోమ్న ఆకాశం యొక్క గుణం, ఈ యొక్క గుణం సత్తులో లేదు, అది మనం చూడటం లేదు అని చెప్పిన తర్వాత ఈ యొక్క సత్తా ధర్మము, ఉండడము అనేటటువంటి ధర్మము అంటే ప్రతిధ్వని, ఈ 2 కూడా
అది తీసుకుందాం. ఉండుట, ప్రతిధ్వని. ఇప్పుడు అవకాశాన్ని పక్కన పెట్టారు. ఇందాక అవకాశం చెప్పి 2 స్వభావాలు అన్నారు. ఇప్పుడు అవకాశాన్ని తీసేసి ధ్వని చెప్పి సత్ అండ్ ధ్వని, ఈ 2 ధర్మాలు. ద్వౌ అంటే ఈ 2 అని అర్థం. ద్వౌ సద్ధ్వని, సత్ ధ్వని సద్ధ్వని. సత్ ధ్వని అంటే సత్తాధర్మము, ప్రతిధ్వని ధర్మము. 2 ధర్మాలు, గుణాలు. తేన అందుచేత, తేన సత్ ఏకం ద్విగుణం వియత్. సత్తుకి ఒక్కటే, ఆకాశానికి 2. సత్తుకి ఉన్నది అనేది మాత్రమే ఉంది, ఆకాశానికి ఉన్నది మరియు శబ్దం 2 ఉన్నాయి. తర్వాత శ్లోకం 63. యా శక్తి కల్పయేద్వ్యోమ సా సద్వ్యోమ్నోరభిన్నతాం ఆపాద్య ధర్మధర్మిత్వం వృత్యయేనవకల్పయేత్. కల్పన, ఎంత కల్పనం ఇక్కడ. యా శక్తి, ఏ శక్తి అయితే ఉన్నదో, స్పేస్ అంటే చోటు, స్థలము. ఈజ్, ఇప్పుడు కుండ చూడండి ఉదాహరణకి, ఇక్కడ చాలా సటిల్ సబ్జెక్ట్. ఇప్పుడు మట్టి కుండ అన్నాం. కుండ అనేది నామవాచకం అంటాం సహజంగా. కుండ అనేటువంటిది నామవాచకము. ఈ నామవాచకము కుండ ఎటువంటి కుండ అన్నప్పుడు మట్టి కుండ అండి అన్నాను. మట్టి కుండ అన్నప్పుడు మట్టి అనేది దాని గుణమైంది. మట్టి కుండ బంగారు కుండ కాదు, వెండి కుండ కాదు, మట్టి కుండ. అప్పుడు మట్టి అనేది దాని విశేషణం అయింది, కుండ అనేది నామవాచకం. కరెక్ట్గా ఉందండి. బంగారం అనేటువంటిది గొలుసు అన్నాం. గొలుసు చైన్ నౌన్, నామవాచకం. ఏం గొలుసు అంటే బంగారం గొలుసు అండి అన్నారు. బంగారం ఏమైంది అప్పుడు? విశేషణమైంది. విశేషణమైంది అంటే ధర్మము అని అర్థం. అప్పుడు ఈ కుండ అనేటువంటిది ధర్మి, నౌన్. మట్టి అనేటువంటి ధర్మము. అసలు అట్లా చెప్పకూడదు, అది తప్పు. మట్టి కుండ అన్నప్పుడు మట్టి నౌను, నామవాచకం. అసలు నిజంగా చెప్పాలంటే కుండ మట్టి అనాలి. కుండ రూపంలో ఉన్న మట్టి. కుండ అనేది ధర్మము. కానీ మనం ఏం చెప్తున్నాం? విపరీతంగా చెప్తున్నాం, ఆపోజిట్గా. అదే కదండి కరెక్ట్ అంటాడు. కరెక్ట్ కాదు అది. మట్టి కుండ అన్నప్పుడు మట్టి ఎప్పుడు ఉంటుంది, కుండలు వస్తుంటాయి పోతుంటాయి. ఏదైతే ధర్మం ఉంటుందో అది వస్తుంటుంది పోతుంటుంది. ధర్మి ఎప్పుడూ ఉంటుంది, మట్టి ఎప్పుడూ ఉంటుంది. కుండలు రావచ్చు పోవచ్చు కదా. అందుకని కానీ విపరీత భావన జనానికి వ్యత్యయేన అంటున్నారు. అది విపరీత భావన అని అర్థం. బంగారం గొలుసు అన్నావు. నువ్వు ఇంటికి గొలుసు తీసుకొచ్చేటప్పుడు దీపావళికి గొలుసు కొనుక్కున్నానండి అన్నావు. బంగారం గొలుసు. గొలుసు తెచ్చావా బంగారం తెచ్చావా ఇంటికి? గొలుసు కదండి తెచ్చాను అన్నాను. సరే నువ్వు గొలుసు తెచ్చానంటున్నావు కదా, నాకు బంగారం ఇచ్చేయి, నువ్వు గొలుసు తీసుకో అంటా నేను. తీసుకోగలవా? లేదు కదా. అట్లాగే మట్టి కుండ, మట్టి అనేది ధర్మి, కుండ అనేటువంటి ధర్మము, అడ్జెక్టివ్. బంగారం అనేది ధర్మి. చైన్ అనేది మారుతూ ఉంటుంది. బంగారం ఉంటుంది, చైన్ రావచ్చు, దానికి గాజులు రావచ్చు, రింగ్ రావచ్చు, ఏదైనా కావచ్చు, ఉంగరం కావచ్చు. ఏది మారకుండా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో అది ధర్మి. ఏది మారుతూ ఉంటుందో నామరూపాలు అది ధర్మము. కానీ మనం ఏం చేసాం? ఉల్టా చేసి పారేసాం. నౌన్స్ 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 అంటారు. ఆల్ నౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్. నిజంగా చెప్పాలంటే ఏ నామవాచకాలు అయితే నువ్వు అంటున్నావు అవన్నీ కూడా నామవాచకాలు కాదు నాయన, అవన్నీ అడ్జెక్టివ్స్, విశేషణాలు. అది మరి అజ్ఞానంలో ఉండేవాళ్ళు అట్లాగే చెప్తారు. విచారణ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మము సత్ అనేటువంటిది ధర్మి, ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా ఈ యొక్క నామరూపాలన్నీ కూడా లీనమైపోతూ ఉంటాయి. ధర్మాలు అవన్నీ కూడా
చూడండి ఇప్పుడు ఆపాద్య అన్నారు, అది అధ్యారోపం. ఆపాద్య అన్నా కూడా అధ్యారోపము అని అర్థం. ఈ 63వ శ్లోకంలో మనము చూస్తున్నాం. యా శక్తి ఏ మాయశక్తి అయితే ఆకాశమును కల్పయేత్ కల్పిస్తున్నదో ఆ శక్తి సా శక్తి సద్వ్యోమ్నో అంటే సదవకాశమును సత్ ఆకాశమును రెండింటికి ఉన్నదని చెప్తాం మనం. అభిన్నతాం ఒకటి అంటాం. అభిన్నతాం అంటే ఏకము అని అర్థం. ఇక్కడ ఒకటే. ఒకటే ఏంటి ఇక్కడ? అభిన్నం అంటే భేదము లేదు, భిన్నము కాదు. ఏ మాయాశక్తి అయితే సద్రూప బ్రహ్మమునందు ఆకాశాన్ని కల్పించిందో, మాయాశక్తి వల్లనే కదా కల్పిస్తుంది. అఘటిత ఘటన పటీయసి మాయ, లేనివి కనిపింపజేసేది. ఆ మాయాశక్తి సద్వస్తువు, సత్తు ఉన్న ఆకాశం. అది సద్వస్తువు ఆకాశం. ఈ రెండింటికి కూడా అభేదము కల్పిస్తున్నాం. ఆకాశం ఉన్నదన్నప్పుడు వేరుగా చూస్తాము, రెండింటిని చూడం. చోటు ఉన్నది, ఉన్నది వేరు, చోటు వేరు అంటారు ఏంటండి అన్నారు. ఈ చోటు అనేది ధర్మము, ఉన్నది అనేది ధర్మి. చోటు అనేది స్పేస్ అనేది నౌన్ కాదు, అది అడ్జెక్టివ్ కల్పిస్తున్నాం కనుక. తర్వాత విపరీత పద్ధతిలో చూస్తున్నాం. విపరీత పద్ధతి వ్యత్యయేనవా కల్పయే. విపరీత పద్ధతులు ఏంటిది? ధర్మధర్మీ భావం. ధర్మధర్మీ భావం. ఏ స్పేస్ ఉన్నదండి? ఎగ్జిస్టెంట్ అన్నారు. ఎగ్జిస్టెన్స్ అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటున్నాం మనం. ఉన్న చోట లేని చోట చోటుకి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉన్నది అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటున్నాం మనం. యాక్చువల్గా ఉన్నది అనేది సత్. ఆ సత్ అనే దాన్ని అడ్జెక్టివ్గా ఎట్లా తీసుకుంటాం? అది గుణమా? ప్రాపర్టీ కాదే. ఉండడం అనేది ప్రాపర్టీ కాదు, చోటు అనేది ప్రాపర్టీ. ఎటువంటి ఉనికి అంటే చోటు ఉన్నది అనే ఉనికి, చోటు అనే ఉనికి. అప్పుడు చోటు అనేది అడ్జెక్టివ్. అర్థమైందా? చాలా కష్టం, కొంచెం కాంటెంప్లేట్ చేయాలి దీని మీద. ఈ పద్ధతిలో ధర్మధర్మి భావాన్ని కల్పించి, ధర్మధర్మిత్వం ఆపద్య, ఆపద్య అంటే కల్పించి చూపిస్తున్నాం మనం. భేదం లేదని చూపిస్తున్నాం మనం. అంటే ఆకాశాన్ని ధర్మిగాను, చూడండి ఉల్టా, ఆకాశాన్ని ధర్మిగాను అంటే ఆశ్రయంగా, ఉనికికి సత్తును ధర్మంగాను ఆశ్రితంగాను చూపిస్తున్నాం మనం. ఆశ్రయం యాక్చువల్గా ఉన్నది అనేది ఆశ్రయం. ఆకాశము ఆశ్రితం. ఎందుకంటే ఆకాశము కార్యం, ఉన్నది ఉనికి అనేటటువంటిది కారణం. కార్యం కారణం మీద ఆధారపడి ఉంటుందా? కారణం కార్యం మీద ఆధారపడి ఉంటుందా? ఆకాశం ఉనికి మీద ఆధారపడి ఉన్నదా? ఉనికి ఆకాశం మీద ఆధారపడి ఉందంటే ఉనికి మీద ఆకాశం ఆధారపడి ఉంది, ఆశ్రితం. అందుచేత ఆకాశం యొక్క సత్తా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆకాశము ఉన్నది, చోటు ఉన్నది అన్నాం. ఎంత ఆలోచించాలంటే దీనికి చాలా ఆలోచించాలి, సమయం పడుతుంది. అది తర్వాత శ్లోకం చదివి చూస్తాం. 64. సతో వ్యోమత్వమాపన్నః వ్యోమ్నః సత్తాం తు లౌకికాః తార్కికాశ్చావగచ్చంతి మాయాయా ఉచితం హి తత్. ఇప్పుడు ఆకాశానికి ధర్మధర్మిత్వం, ఉనికి ఇచ్చి, ఉనికి అవకాశము ధ్వని ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ అర్థాన్ని సతహ అనే దాని చేత విస్తరిస్తున్నారు, మనకు విస్తారంగా చెప్తున్నారు. సతహ సత్తునకు, వ్యోమత్వం స్పేస్నెస్ ఆకాశ భావమును, అవకాశము ప్రతిధ్వని, ప్రతిధ్వని అనే గుణాలను ఈ మాయ వలన, ఆపద్య ఆపన్న అన్న మాయ వలన అని అర్థం. వ్యోమ్న సత్తాం తు లౌకికాః
లౌకికాహ మీన్స్ మామూలుగా ప్రపంచంలో అందరూ మాయా ప్రభావం చేత కలిగినది. దీనికి ఉనికికి ఆకాశము ఉన్నది అనేదాన్ని ఒకటిగా చేసేసాం మనం. ఆ? తు అంటే దానికి విపరీతంగా తార్కికాహ లౌకికాహ అంటే శాస్త్రాభిప్రాయ అనభిజ్ఞులు అని అర్థం. లౌకికాహ అంటే శాస్త్రం తెలియని వారు, తార్కికాహ అంటే శృతి ప్రామాణ్యబద్ధులు కానటువంటి వాళ్ళు, అంటే రేషనల్ థింకింగ్ వాళ్ళనమాట. శృతిని తర్కం ప్రధానం వాళ్ళకి, శాస్త్రం ప్రధానం కాదు. శృతి ప్రామాణ్యబద్ధులు కానటువంటి తర్క ప్రామాణ్యులు, తర్క శాస్త్రజ్ఞులు అన్నమాట. వ్యోమ్న ఆకాశమునకు సత్పదార్థ స్వభావమును ఉనికిని దాని యందు ఆపాదిస్తున్నారు. ఇంకొంచెం వివరంగా వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.